నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థము కావడం లేదు ఎందుకని నేను చాలాసార్లు చెప్పాను కదా, నీవు నా మాట లెక్క చేయడము లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినుము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిలను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియున్నావు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కేదవు, కొదమసింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొలపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడైయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1-16 వచనము వరకు. ప్రియమైన నా బిడ్డ, నీవు నా మీద ఆధారపడితే నీవు ఎక్కడికి వెళ్లినా మీకు అపాయము రాదు. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక్కర్లేదు. అలాగే నీవు తలచిన ప్రతి కార్యము నేను నెరవేరుస్తాను. నీ ప్రయాణంలో నా దూతలను ముందు పంపి మార్గము సరళము చేసి వెనక నుండి నేను నిన్ను నడిపిస్తాను. నీ కుటుంబమును ఆశీర్వదిస్తాను. నిన్ను పై వానిగా ఉంచుతాను గాని క్రింది వానిగా ఉంచము. నిన్ను తలగా పెడతాను కాని తోకగా పెట్టండి. కాబట్టి నా ఆజ్ఞలు పాటించి నా చిత్తప్రకారముగా జీవిస్తే మీకు ఏ కొదవయో ఉండదు. నీవు మాత్రము ఒకటి గమనించుము. ఆదివారము రోజున అంటే విశ్రాంతి దినము రోజున మీ కుటుంబ సమేతంగా నా సన్నిధికి వచ్చినట్లయితే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, జీవించడానికి భవిష్యత్తు, నివసించడానికి గృహము సమస్తాన్ని మీకు సమకూరుస్తాను. అలాగే ఉపవాస ప్రార్థన రోజున కూడా నా సన్నిధి రావడం మర్చిపోకూడదు. అప్పుడు నిన్ను హెచ్చిస్తాను, నూరంతలగా జీవిస్తాను. నీ దేవుడను ప్రభువుడనైనా యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమేన్.